అందరికీ నమస్కారం అండి. విజయవాడ, విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ అండి. బీఆర్టీఎస్ రోడ్ అంటే మీకు తెలుసు. విజయవాడ మధ్యలో ఉంటుందన్నమాట. సత్యనారాయణపురం, అలాగే ఒకవైపు దుర్గాపురం ఉంటుంది, ఒకవైపు వచ్చేసి మధురానగర్ ఉంటుంది, గుణదల ఒకవైపు ఉంటుంది. ఈ లొకేషన్ కి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సెమీ కమర్షియల్. సెమీ కమర్షియల్ లో కింద షాప్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 బెడ్రూమ్ ఉంది. సెకండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్రంట్ హౌస్ అయితే ఉంది. ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేశారు. సుమారుగా ఒక 5 years లోపే కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ గురించి ఈ రోజు అయితే నేను చెప్తున్నాను. మొత్తం డీటెయిల్ గా చెప్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. చూపిస్తాను ఒకసారి. బిల్డింగ్ లాస్ట్ లో అయితే చూపిస్తాను. 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. కొత్త కన్స్ట్రక్షన్ ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. ఫేసింగ్ అయితే కనుక పడమర, దక్షిణం రెండు వైపులా కూడా రోడ్లు అయితే ఉన్నాయండి. కింద షాప్ ఉంది. సెమీ కమర్షియల్ గా కింద షాప్ అయితే ఉంది. ఒకటే షాపు. మధ్యలో ఫ్లోర్ వచ్చి డబల్ బెడ్రూమ్ ఉంది. పైన ఒక ఫ్రంట్ హౌస్ అయితే ఉంది. ఇది మొత్తం 100 గజాలండి. పడమర వచ్చి 15 అడుగుల రోడ్డు. సౌత్ వైపు వచ్చేసి మనకి 33 అడుగుల రోడ్డు అయితే ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక 1,30,00,000 చెప్తున్నారండి. రేట్ అయితే తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. మంచి ప్రాపర్టీ, ఈ లొకేషన్ లో మంచి ప్రాపర్టీ దొరకట్లేదు. ఈ లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌసెస్ ఇది ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేశారు. రీసేల్ గా ఉన్నటువంటి హౌస్ అన్నమాట. మిస్ చేసుకోవద్దు. మీరు పైన ఉన్న మా నెంబర్ కి ఫోన్ చేసినట్లయితే డీటెయిల్ గా చూపించడం జరుగుతుంది. కాకపోతే ఒక 500 అనేది విజిటింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.